ఈ కరోనా ప్రభావం వల్ల ప్రపంచం దేశం అంతా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. భారతదేశంలో కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది బాధితులు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో సత్యగోపీనాథ్ సేవా ట్రస్ట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఎవరైతే షెల్టర్ లేకుండా ఉన్నారో, యాచకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నగరం మొత్తం తిరిగి వాళ్ళకి భోజన సదుపాయం అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క పోలీస్ సిబ్బందికి అయితేనేమి ఉదయం సాయంత్రం స్నాక్స్ ఇవ్వడము, తర్వాత మెడికల్ వాళ్ళకి, తర్వాత శానిటేషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గవర్నమెంట్ నిర్దేశించినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క మహమ్మారి కరోనాని ప్రబలకుండా చూసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనల్ని రక్షించుకోవడం ద్వారా మన దేశాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు, గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పోలీసు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సహకరించడం ద్వారా మనం ఈ యొక్క మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేదానికి అవకాశం ఉంది.